అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద. ఈ రోజు మనం చైతన్యపురి ఫణిగిరి కాలనీలో హనుమాన్ ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాం. అయితే మనకి ఆషాఢ మాసం అనగానే బోనాలు ఏ విధంగా జరుపుకుంటామో అలాగే అమ్మవారి గుప్త నవరాత్రులు కూడా జరుపుకుంటూ ఉంటామని చెప్పొచ్చు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు అలాగే పూర్ణాహుతి కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. ఆయనే సుధీర్ శర్మ గురుగారు. లోపల అమ్మవారికి ప్రత్యేక హోమాలు, పూజలు కూడా జరిపిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయన మాటల్లో తెలుసుకుందాం. వచ్చేసి వారాహి అమ్మవారికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. ఆయన తెలియని వ్యక్తులు ఎవరు ఉండరనే చెప్పాలి. ముఖ్యంగా వారాహి గుప్త అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సుధీర్ శర్మ గురువు గారు అనే చెప్పొచ్చు. ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జై వారాహి, జై జై వారాహి. గురుగారు, అమ్మవారి నవగ్రహాలు పూజ అసలు ఏ విధంగా చేస్తారంటే చూస్తున్నాం ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ప్రత్యేకమైన పూజలు జరిపించడం జరిగింది. ఆ పూజలు ఏంటో చెప్పండి ఒకసారి. ఈ 9 రోజులు కూడా నాన్న 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు నవమి అంటే మనకి 9 రాత్రులు పూర్తవుతాయి. అమ్మవారిని 9 రాత్రులు నవరాత్రులు పూజ చేసిన తర్వాత 10వ రోజున ఉద్వాసన చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వచ్చేటువంటి లక్షణం. అయితే ఇవాళ 10వ రోజు కాబట్టి గత 9 రోజుల నుంచి ఉదయం సాయంత్రం వారాహి అమ్మవారి హోమం జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయం అభిషేకం జరిగింది, అమ్మవారికి పంచామృతాభిషేకం. అలాగే అందరూ ఆడవాళ్ళందరూ వచ్చి కూడా ముత్తైదులందరూ వచ్చి కూర్చొని చక్కగా అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నారు. ఉదయం సాయంకాల సమయాల్లో ప్రదోషకాలంలో కూడా ఇవన్నీ కూడాను చేసిన తర్వాత పూర్ణాహుతి అంటాం. అంటే సంపూర్ణమైనది నేను చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి యజ్ఞేశ్వరుడు ద్వారా అమ్మవారికి తెలియజేయటం. ఈ సంకల్పం కోసం ఈ గోత్రం గలవాళ్ళు, ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు ఈ కోరికలు తీర్చుకోవడం కోసం ఈ హోమాలు చేశారు, కుంకుమార్చన చేశారు, అభిషేకాలు చేశారు. ఈ 9 రోజులు, ఈ 9 రాత్రులు కూడా వాళ్ళని అనుగ్రహించండి అని చెప్పి యజ్ఞేశ్వరుడు ఒక మెసెంజర్, ఒక మెసేజ్ని అమ్మవారికి అందజేస్తే అమ్మవారు వీళ్ళు చేసినటువంటి పూజలన్నీ కూడా స్వీకరించి వాళ్ళు కోరుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చడం కోసమే చేసేదాన్ని పూర్ణాహుతి అంటాం. ఇవాళ చేసిన దాన్ని మహాపూర్ణాహుతి అంటాం. ప్రతినిత్యం హోమం చేస్తున్నా కూడా ఆద్యాహుతి అంటాం, ఆద్య పూర్ణాహుతి. నెయ్యితో పూర్ణాహుతి చేస్తాం. ఇవాళ ఏంటి 108 రకాల ద్రవ్యాలు, అంతేకాకుండా ఇంకొక 11 రకాల విశేషమైనటువంటి ద్రవ్యాలు, పుష్పాలు, ఎండుమిర్చి, పశువు కొమ్ములు, వక్కలు, ఖర్జూర పండ్లు, ఇవన్నీ కూడా ద్రవ్యాలు మొత్తం కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి హోమం చేయడం ద్వారా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే మనందరం బాగుండాలని కాదు, మనతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది మీ దగ్గర మేము బాగా చూస్తుంటాం గురుగారు. ఎందుకంటే హోమం జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి పేరు వచ్చిందా లేదా, ప్రతి ఒక్కరు పూజలో పాల్గొన్నారా లేదా అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. అయితే మేము హోమం జరిగేటప్పుడు ఏదైతే మీరు మంత్రాలు పలుకుతూ ఉన్నారో అప్పుడు మీ గొంతులు అంటే ఆ గంభీర్యం కావచ్చు, ముఖంలో ఆ తేజస్సు కావచ్చు, అది ఎలా సాధ్యం? ఇప్పుడు చెప్తానన్న, సాధన సాధ్యతే విద్య. విద్య అనేటువంటి సాధన చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం అనే చెబుతాం. నేను సుధీర్ శర్మ నేను చేశానో, ఇంకొకటి చేశారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మాట చెప్పాలంటే అమ్మ సంకల్పం ఏదైతే ఉంటుందో తద్వారానే మనం చెప్పేటువంటి మంత్రం కావచ్చు, మాట కావచ్చు, చేసేటువంటి పని కావచ్చు, ఏదైనా సరే అమ్మ సంకల్పం, కర్త కర్మ క్రియ మొత్తం అమ్మవారు తప్పితే ఇంకొకళ్ళు లేరు. మన అమ్మలాగనే అమ్మ, అంతే. అమ్మవారిలో కనిపించే ఉగ్ర రూపం మంత్రాలలో మీ దగ్గర కనిపించింది. ఎందుకంటే ఆ మాట కానీ ఆ పదాలు కానీ అంత ఇదిగా, అందులో మీకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం కూడా క్షీణించింది, ఆ విషయం కూడా మాకు తెలుసు. అయినా కూడా ఇంత ఎనర్జెటిక్గా ఎలా గురుగారు? ఈ ఎనర్జీ నాది కాదమ్మా, అమ్మ ఇచ్చిన ఎనర్జీ. మాట చెప్పాలంటే కొన్ని మంత్రాలు చిన్నగా చెప్పేదానికంటే చెప్పేటువంటి స్వరయుక్తంగా ఒక స్థాయిలో గొంతులో చెప్తేనే వినటానికి బాగుంటుంది. అంతేకాకుండా మనం జనం వినడానికి కాదు, అమ్మకి వినపడేలా చెప్పాలి. అది ఆర్ద్రత ఉండాలి. ఆర్ద్రత అనేది ఎప్పుడు వస్తుంది? మనకు ఒళ్ళు తెలియని స్థాయిలోకి వెళ్ళిపోతే అమ్మవారికి మన ఆర్ద్రత ఏంటో తెలుస్తుంది, మన సంకల్పం ఏంటో తెలుస్తుంది. ఆ స్థాయిలో కష్టపడటంలో అమ్మ ఇచ్చిన గొంతు, అమ్మ ఇచ్చిన శరీరం, అంతే కదా. దానివల్ల మనం కష్టపడడానికి ఏమీ లేదు. కాబట్టి కొత్తగా చేయడానికి ఏం లేదు. అమ్మ ఏదైతే అనుగ్రహిస్తుందో అమ్మవారి ఆజ్ఞానుసారంగానే మన దేవాలయం కూడా కొత్తగా దేవాలయం కడుతున్నాం. నవంబర్ 16వ తారీఖున త్రిశక్తి పీఠం అంటారు దీన్ని. వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల 3 కలిసినటువంటి మొట్టమొదటి దేవాలయం యావత్ భారతదేశంలోనే చెప్పుకోవచ్చు. మన దేవాలయం అవుతుంది. అందులో ఎక్కడా లేనటువంటి ఒక యూనిక్గా ఉండేటువంటి విగ్రహాలు తీసుకొస్తున్నాం. హంపీలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి, ఎంతోద్ధారక హనుమాన్ చెప్పి యంత్రంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అలాగే మనకి
పళనిలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు, గోకర్ణంలో ఉండేటువంటి గణపతి వారు ఉంటారు, అట్లానే కాలభైరుడు కాశీలో ఎలా ఉంటాడో ఆ విధంగా కాలభైరవ విగ్రహం, ఈ రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, ఈ దేవతలన్నీ కూడా నవగ్రహాలతో సహా కాలభైరుడితో సహా స్ఫటిక శివలింగంతో నవంబర్ 16వ తారీఖున ప్రతిష్ఠ జరగబోతోంది. నిజంగా ఈ ప్రతిష్ఠ 5 రోజుల కార్యక్రమం నాన్న 12వ తారీఖు నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు. నేను మొట్టమొదటిగా 35 సంవత్సరాల క్రితం పురోహితం మొదలుపెట్టినప్పుడు 1991 నవంబర్ 15th రోజున నేను గుంటూరులో చేసినటువంటి హరిహర క్షేత్రంలో శివాలయం, రాజరాజేశ్వరి సమేత శివాలయం ప్రతిష్ఠ జరిగినటువంటి ముహూర్తమే మరలా 35 సంవత్సరాల తర్వాత అదే ముహూర్తానికి మన దేవాలయం ప్రతిష్ఠ జరుగుతుంది. శ్రవణ నక్షత్రం, తులాలగ్నం, కార్తీక సోమవారం, కోటి సోమవార వ్రతం ఆ రోజున మొట్టమొదటి కార్తీక సోమవారం అవుతుంది. అందరూ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమంలో ఇక్కడ ఆర్థికంగా ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు లేదు అనేది నేను ఆలోచించట్లేదు నాన్న. ఆమె ఇచ్చింది కాబట్టి నిజంగా నా కొడుకులు కూడా నాకు బంగారా లాంటి వాళ్ళే. ఏదైనా ఖర్చు పెడదామంటే వదిలే వాళ్ళు ఎవరు లేరు. నా కొడుకులు అయితే చక్కగా ముందు తీసుకెళ్లే వాళ్ళే ఉన్నారు. కాబట్టి అమ్మవారి సంకల్పం కాబట్టి అమ్మ ఇచ్చిన ప్రతి పైసా అమ్మకే ఇస్తూ ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎవరైనా చేస్తారా లేదా అని నేను భయపడను. అసలు చేయడానికి చేయించకూడదని మనం ఎవరు? ఉంది, ఆమె చేయిస్తుంది, ఎవరితో అయినా ఆమె చేయిస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిష్టా కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేయవలసిందిగా ప్రార్థన. గురుగారు, వారాహి అమ్మవారి పూజ విధానం అంటేనే కొంతమంది ఇందాక మీరు అన్నట్టు ఖర్చుతో కూడుకున్నది, కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే నియమాలు అంత ఇదిగా ఉంటాయి కాబట్టి ఆ నియమాలు కొన్ని ఉల్లంఘిస్తే కూడా పూజా విధానం వికటిస్తుంది అంటూ కొంతమంది అంటుంటారు. అందులో వాస్తవం ఉందంటారు? ఇక్కడ వాస్తవం అది లేనన్న. వారాహి అమ్మ, అమ్మవారు, అమ్మ అంటే అందరికీ అమ్మే. అమ్మ అందరు ఎలా అంటే మన అమ్మళ్ళు కూడా కన్నమ్మ ఆవిడే. సింపుల్గా ఒక మాట చెప్తానన్న, మన అమ్మే ఉంది. మనం తప్పు చేస్తే కోపడుతుందా లేదా? ఏదైనా మంచి చేస్తే ప్రేమగా దగ్గర తీసుకుంటుందా లేదా? ఏడ్చినప్పుడు బుజ్జగిస్తే దగ్గర తీసుకుంటుందా లేదా? అన్ని లక్షణాలు ఉన్నదే అమ్మ. ఈ అమ్మ కూడా అంతే. తప్పు చేయకుండా కరెక్ట్గా చేతనైనంత వరకు ఏదో కొండంత దేవుడు కొండంత పత్రిక తీసుకొచ్చి పెట్టమని ఎక్కడ అమ్మవారు చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదు. మనకు ఉండేటువంటి శక్తిని అనుసరించి అమ్మవారికి పూజ చేసుకోవడమే కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఉగ్రదేవత కాదు. ఎవరు ఎలా కొలిస్తే అలా, యద్భావం తద్భవతి. మీరు అమ్మగా చూస్తే అమ్మగా ఉంటుంది, అమ్మోరుగా చూస్తే అమ్మోరుగా ఉంటుంది. అంతే, అంతేనా? గురుగారు, ఏకాదశి మరి ఈ రోజు ఇంత ఘనంగా అమ్మవారికి హోమాలు, అభిషేకాలు, పూజలు చేయించడం జరిగింది. ఏం కోరుకున్నారు? నేను కోరుకునేది ఒకటేనా అన్న, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. అంతమించి ఏం కోరుకోను ప్రత్యేకించి. నాకేం అక్కర్లేదు. ఏం కావాలో ఆవిడ చూసుకుంటున్నప్పుడు, మన వెనకనే ఉండి చూసుకుంటున్నప్పుడు ఒకటి చెప్తానన్న, మనం కోరుకుంటే కొంతే, అమ్మ ఇస్తే ఎంతో చెప్పలేం కదా. ఆ విచ్ఛేదన మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు. గురుగారు, అభిషేకం విషయానికి వస్తే అమ్మవారికి ఈరోజు పంచామృతాలతో కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్తో కావచ్చు అభిషేకం చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటారు? ఇక్కడ పంచామృతాలు అంటే ఒకటి చెప్తానన్న, విగ్రహంలో కొన్ని శక్తులు రావాలంటే కొన్ని పదార్థాలు వాడుతూ ఉండాలి. జీవకళ, జీవశక్తి రావాలంటే విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పండ్లు, విభూది, పసుపు, కుంకుమ, గంధం అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు వాడుతూ ఉంటే ఇక్కడ చూడండి, మనం ఒక్కొక్కటి అభిషేకం చేసేప్పుడు ఒక్కో రకమైనటువంటి జీవకళ కనబడుతుంటుంది మన విగ్రహంలో. అవునా? అంటే వాటిల్లో ముందుగానే ఆ వస్తువుల్లోనే కళని పెంపొందించేటువంటి శక్తి కలిగినటువంటి వస్తువులు కాబట్టి వాటితో జీవ చైతన్యాధికార సిద్ధ్యర్థం, ఆ విగ్రహంలో చైతన్యం రావడం కోసం చేసేటువంటిదే ఈ యొక్క అభిషేకాలు కూడా. గురుగారు, హోమం విషయానికి వస్తే అంగరంగ వైభవంగా ఒక కళ్యాణం లాగా హోమం జరిగింది. హోమంలో మనం అనేక ద్రవ్యాలు వేయటం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టు దాంట్లో భాగంగానే కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళ ఇంటి పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ చెప్తున్నా కదా నాన్న, వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరిక పరిపూర్ణం కావడం కోసం చేసేటువంటిదే పూర్ణాహుతి. ఇక్కడ హోమం అంగరంగ వైభవంగా అంటే ఈ హోమమే కాదు ప్రతి హోమం కూడా తప్పనిసరిగా చాలా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ అంటే మన దేవాలయంలో ఏదైనా కొద్దిగా జరగడం చేయడం నాకు ఇష్టం ఉండదు. మొదటి నుంచి పరిపూర్ణంగా చేస్తే చేస్తాను, లేదంటే దండం పెట్టేస్తాను. కాబట్టి ఏది చేసినా పరిపూర్ణంగానే జరుగుతుంది. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే భక్తులు సహాయ సహకారాలు, ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, మా పిన్నులు, మా వదినలు, వీళ్ళే ఉంటారు. ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండరు. నాదంతా వసుదైక కుటుంబం, జగవంత కుటుంబం నాదంతా. కాబట్టి వీళ్ళందరూ కూడాను నా కుటుంబ సభ్యులే. వచ్చి చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా అంటే చిన్న పిల్లలు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు కూడా నన్ను అన్నాను పిలుస్తారు. సో కాబట్టి అట్లానే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మా బంధువులుగానే చూసుకుంటుంటాను.
నిజంగా అలానే వాళ్ళందరి ఇళ్లలో నేను కూడా ఒక వాళ్ళ కొడుకులాగా వాళ్ళ తమ్ముళ్ళలాగా ఇక్కడ ఉన్నారు మాకు మంజుల గారు ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళందరికీ ఇళ్లలో నేను కుటుంబ సభ్యుల్లానే ఉంటా. ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే జరిపించడం జరిగింది. మీరు ఇంకా అనేక విషయాలు మాకు ఇలాగే తెలియచాలని చెప్పి మేము మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గురు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ వారాహిమ్మ వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వాళ్ళు కోరుకున్నటువంటి సకల కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ప్రణామాలు తెలుసుకుంటూ జయ శ్రీరామ్. అమ్మ ఎల్లప్పుడూ మన మనసులో ఉంటుంది, కానీ మనసులో ఉంటుంది కదా అని చెప్పేసి మనం మనసులోనే పెట్టుకోము కదా. అప్పుడప్పుడు అమ్మను పూజించాలి. ఈ వారాహి అమ్మవారు అంటే మాకు అసలు నిజంగా చెప్పాలంటే అమ్మవారు ఎవరో తెలీదు. సుధీర్ శర్మ అయ్యగారు వల్ల మాకు తెలుసు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితము అయ్యగారు మా ఇంట్లో మామూలు ఇట్లా అమ్మవారిది పటం వేశారు. నాకు తెలీదు. మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చారు. 3వసారి అడిగాను, ఎవరు అయ్యగారు ఈ అమ్మవారు అన్న. వారాహి అమ్మవారు అమ్మ అంటే ఆమె ఎవరు అని అడిగాను. అంటే వారాహి అమ్మవారు అంటే అమ్మవారేనమ్మా, నీకు ముందు ముందు తెలుస్తుంది అన్నారు. ఆ రకంగా నాకు వారాహి అమ్మవారు తెలిసింది. అసలు ఆమెను ఎప్పుడు నేను చూడలేదు, చేయలేదు. కానీ అనుకోకుండా అయ్యగారు మాకు ఊర్లో ల్యాండ్ ఉంది, అక్కడ టెంపుల్ కట్టినాము సొంతంగా. అక్కడ అయ్యగారు ప్రతిష్టాపన చేయించిండు పోచమ్మ తల్లి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయ్యగారు చెప్పాను, వారాహి అమ్మవారు మీ దగ్గరికి వస్తా అంటుందమ్మా అన్నారు. నా వల్ల కాదు అయ్యగారు, నాకు తెలియదు ఆమె ఎవరో అన్నా. అంటే లేదు, ఆమె ఊరుకోదో వచ్చేస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, మీరే చేయాలి అన్నారు. అనుకోకుండా మా హస్బెండ్ ఒకరోజు ఫోన్ చేసి నేను అమ్మవారి విగ్రహం చేపిస్తాను అన్నారట. అనుకోకుండా, మాకు తెలీదు, మాకు అసలు ఏమీ తెలీదు. తను ఫోన్ చేసేసి అమ్మవారి విగ్రహం చేపిస్తాను అన్నారట. ఆ విషయం నాకు తెలీదు. విగ్రహం అక్కడ రెడీ అవుతున్నది నా చెప్పేసిండు. అయిపోయినాక అమ్మవారి ప్రతిష్టాపనకి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయ్యగారు మా ఇంటికి వచ్చి 3-4 డేస్లో మీకు విగ్రహ ప్రతిష్టాపన ఉందమ్మా అన్నారు. ఎవరు అన్నా. ఆల్రెడీ అనిల్ రెడ్డి గారు చేపిస్తున్నారు, మీకు తెలీదా అన్నారు. తెలీదు అన్నా. అసలు నాకేమీ తెలియదు, మీరే చేయాలి మీ చేతులతోటి అన్నారు. అంటే లేదయ్య గారు నా వల్ల కాదు అన్న. ఎట్టి పరిస్థితులలో అమ్మ మీతో చేయించుకుంటుంది, 3 డేస్లో ఉన్నదమ్మా, మీరు నియమనిష్టలతో 5 రోజులు ఉండి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వచ్చేసిండు. అనుకోకుండా విగ్రహం మేమే చేయించేసాము, తనే చేయించిండు. ప్రతిష్టాపన 5 రోజులు మేమే చేసినాము. అప్పటి నుండి అమ్మవారికి ఇక నియమనిష్టలతో చేసుకుంటున్నాము. జీవితంలో మార్పు అంటే ఒకటి చెప్పాలా అండి, అమ్మవారు ఉన్నా ఎవరున్నా కష్టము అన్నీ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఆ కష్టం వచ్చినప్పుడు అమ్మ అనేట ఆమె మనసు నిండా ఉండి ఆ కష్టాన్ని తప్పిస్తుంది. ఎంత పెద్ద కష్టమైనా ఓర్చుకునే శక్తిని ఇస్తుంది. అది ఒక్కటి చాలు. నేను ముందు నుండి నాకు ఎప్పుడంటే నాకు చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అమ్మవారికి బాగా చేస్తాను, సంతోష్ మాతకి బాగా చేస్తాను. అట్లా అమ్మవారు వారాహి అమ్మవారు అనుకోకుండా మా జీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రాజశ్యామల అమ్మవారిని చేపిస్తున్నాము, ఉత్సవ విగ్రహాలు చేపిస్తున్నాము. అనేది అనుకోకుండా మా వల్ల జరుగుతుంది. అంటే అయ్యగారు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, కానీ మా అంతటా మాకు వచ్చేసి చేయించడం చెప్పడం జరుగుతుంది. అంటే ఏమో అమ్మవారి దయ కృప వల్ల కావచ్చు. అది అనుకోకుండా మేము దాని గురించి కూడా అనుకోలేదు, అనుకోకుండానే మా నోటి నుండి వచ్చేస్తుంది. తను కాల్ చేసి నేను విగ్రహం చేపిస్తాను అయ్యగారు అని చెప్పేసి ఇక చేపియడం ప్రతిష్టాపన అవన్నీ అయిపోయినాయి. అప్పటి నుండి నవరాత్రులు అంటే ఈసారి నేను నిష్ఠగా బాగా చేస్తాను. ఇంకా ప్రతి సంవత్సరం చేస్తాను, కానీ ఈసారి కలుషం కానీ అనుకోకుండా అమ్మ మాకు తెలియకుండానే సంకల్పం ఏంటంటే, ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, మేము అమ్మవారికి ఇది చేస్తామని మా నోటెంబడి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో మాకు తెలియదు, అమ్మ దయాది. ఆమె చేయించుకుంటుంది అంటే అది మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, మా అదృష్టం.